హాయ్ గుడ్ మార్నింగ్ అందరికి వెల్కమ్ టు శాతానా ఇన్స్టిట్యూట్. పోలీస్ నోటిఫికేషన్ 2026 లో పడుతుందా లేదా, ఇదే కదా మీ డౌట్. డెఫినెట్ గా పడుతుంది. ఎందుకంటే మన తెలంగాణ స్టేట్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుండి అయితే 14,000 జాబ్ వేకెన్సీస్ ఉన్నాయని గవర్నమెంట్ కి అయితే అప్రూవల్ కోసం సెండ్ చేయడం జరిగింది. సో గవర్నమెంట్ నుండి అప్రూవల్ వచ్చింది అనుకోండి, వెంటనే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుంది. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి మనకు ప్రపోజల్స్ వచ్చినాయి. దానికి గవర్నమెంట్ ఆల్రెడీ 14,000 కోసం అది ఫిల్ చేయడం పంపినాము. త్వరలోనే అక్కడ నుంచి ఆర్డర్స్ వస్తాయి. ఇట్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ టైం. ఇప్పుడు మనకి ఎలక్షన్స్ ఉన్నాయి కదా, సో ఎలక్షన్స్ తర్వాత మనకి 1 month కి రావచ్చు, 2 months కి రావచ్చు, లేకపోతే 4 months కన్నా రావచ్చు. కానీ నోటిఫికేషన్ మాత్రం ఖచ్చితంగా ఈ 2026 లో రిలీజ్ అవుతుంది. సో ఇప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందని అయితే కన్ఫర్మేషన్ ఉంది కదా. మరి ఇక నెక్స్ట్ ఏంటి? ప్రిపరేషన్. మీరు ప్రిపేర్ అవుతున్నారా, లేకపోతే నోటిఫికేషన్ ఎప్పుడా అని సర్చ్ చేస్తున్నారా? మీరు ఏ వీడియోలో చూసినా సరే త్వరలో నోటిఫికేషన్ అనడం తప్పించి ఎగ్జాక్ట్ డేట్ అయితే ఎవ్వరికి తెలియదు. సో వీటి మీద పడి మీరు టైం వేస్ట్ చేయకుండా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. ఎందుకు స్టార్ట్ చేయాలో నేను రీజన్ చెప్తానండి. మనకు లాస్ట్ నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే ఒక 3 to 4 years అవుతుంది రిలీజ్ అయ్యి. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ కనుక ఒకవేళ మీరు నెగ్లెక్ట్ చేసి మిస్ అయ్యారనుకోండి, మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ కోసం మళ్ళీ 3-4 years పట్టచ్చు. ఇప్పుడు మనం అంత టైం మనం వేస్ట్ చేసుకోవడం అవసరమా? ఇప్పుడు ఉన్న ఈ టైంని యూటిలైజ్ చేసుకోవచ్చు కదా. లాస్ట్ టైం జాబ్ మిస్ అయిన వాళ్ళు కూడా ఇప్పటి వరకు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు. మరి అలాంటి వాళ్ళతో మీరు కాంపిటీషన్కి దిగినప్పుడు మీరు ఎంత ప్రిపేర్ అయి ఉండాలి? మరి ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఎవరైతే లాస్ట్ టైం జాబ్ మిస్ అయిన వాళ్ళైనా సరే, లేకపోతే ఈసారి ఫస్ట్ టైం ట్రై చేస్తున్న వాళ్ళు అనుకున్నా సరే, మన శాతవాహన ఇన్స్టిట్యూట్లో మీకోసం న్యూ బ్యాచ్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. మనకి బేసిక్ నుండి అసలుకి సిలబస్ దేని వాళ్ళకి కూడా అర్థమయ్యే విధంగా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీస్ తోటి క్లాసెస్ అయితే చెప్పించడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి ఇంటర్నేషనల్ మెడలిస్ట్ ఆధ్వర్యంలో గ్రౌండ్ కోచింగ్ అయితే మనకు దొరుకుతుంది. అలాగే మనం వీక్లీ టెస్ట్ అండ్ గ్రాండ్ టెస్ట్ కూడా స్టూడెంట్స్ కి పెడుతున్నాం. మరి దీనికి ఫీజు ఎక్కువ ఉంటుందేమో, ఇదే కదా మీ డౌట్. నో, ఫీజు కూడా మనం అందరిని దృష్టిలో పెట్టుకుని అతి తక్కువ ఫీజులో అయితే మీకు కోచింగ్ ఇవ్వడం జరిగింది. ఇది కూడా 3 డ్యూరేషన్స్ తోటి ఉంటాయి. మీరు 4 months లా జాయిన్ అవ్వచ్చు, 6 months లా జాయిన్ అవ్వచ్చు, అండ్ 1 year లా జాయిన్ అవ్వచ్చు. మీరు ఇక్కడ ఫీజు చూసుకోవచ్చు. మనకి 4 months కి వచ్చేసి 10 అయితే ఇప్పుడు 9,000 తీసుకుంటున్నాము. 6 months కి వచ్చేసి 13 అయితే 12,000, అండ్ 1 year కి వచ్చేసి 20 అయితే 18,000 ఉంటుంది. ఇందులోనే మీకు డైలీ రిటర్న్ క్లాసెస్ ఉంటాయి, డైలీ గ్రౌండ్ కోచింగ్ ఉంటుంది, వీక్లీ ఎగ్జామ్స్ ఉంటుంది, అండ్ 1 uniform కూడా మనం ప్రొవైడ్ చేస్తాం. మన ఇన్స్టిట్యూషన్ వచ్చేసి ఇది కరీంనగర్లో ఉంటుంది. స్టూడెంట్స్ మాత్రం మనకు ఆల్ ఓవర్ తెలంగాణ ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ నుండి ఉంటారు, అండ్ ఏపీ నుండి కూడా స్టూడెంట్స్ అయితే ఇక్కడ కోచింగ్ అయితే రావడం జరుగుతుంది. సో మీరు ఎక్కడి నుండి అయినా సరే మన ఇన్స్టిట్యూట్లో కోచింగ్ అయితే జాయిన్ అవ్వచ్చు. ఇక్కడ లేడీస్కి అండ్ జెంట్స్కి సపరేట్ హాస్టల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంది. మీ కోచింగ్కి సంబంధించిన ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఇక్కడ కింద కనిపించే నెంబర్కి కాల్ ఆర్ వాట్సాప్ చేయండి. అండ్ పోలీస్ ప్రిపేర్ అవ్వాలనుకునే మీ బ్రదర్ అండ్ సిస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళకి కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ అందరికీ.